హలో నమస్తే, వెల్కమ్ టు రైతు టీవీ. నేను మీ తేజ. వైద్యుడిని శ్రీమన్నారాయణుడితో పోల్చారు. ప్రాణం కాపాడే వైద్యుడు దైవంతో సమానమని అర్థం. అంతటి పవిత్రమైన స్థానంలో ఉన్న వైద్యులు పేదలకు సేవలు అందించి పరమాత్ముని ఆశీస్సులు అందుకోవాలని ప్రముఖ వైద్య నిపుణులు కోనంకి శ్రీధర్ చౌదరి అన్నారు. పేదల బాధలను సుమన్ టీవీ గుర్తించింది. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు ఉచితంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఇంతటి మహాభాగ్యాన్ని కలిగించిన సుమన్ టీవీ సామాన్యుల టీవీ అని ఆయన కొనియాడారు. అది సామాన్యుల ఛానల్, సుమన్ ఛానల్ కాదు, సామాన్యుల ఛానల్. నేను ఈ రోజు సగర్వంగా చెప్తున్నాను. నిత్యం కరువుతో ఇబ్బంది పడుతున్న అనంతపురం జిల్లాలో వైద్య సదుపాయాలు చాలా ఇబ్బందిగా మారాయి. ఈ పరిస్థితులను గమనించిన తాము సుమన్ టీవీ, రైతు టీవీ ఆధ్వర్యంలో ఇక నుంచి ప్రతి గ్రామంలో వైద్య సేవలు నిర్వహించాలని నిర్ణయించామని కంచం ప్రభాకర్ రెడ్డి అన్నారు. మనిషికి ఆరోగ్యాన్ని మించిన సంపద మరొకటి లేదు. అలాంటి గొప్ప సంపదను సామాన్యులకు అందించిన సుమన్ టీవీ అభినందనీయం. బాగున్నారందరూ? ఎలా ఉన్నారమ్మా? ఈ ఊర్లో కూడా నా పేషెంట్లు ఉన్నారు. ఏమా గుర్తుపట్టినారా? ఎవరన్నా వచ్చినారు? ఎవరన్నా భోంచేసినారమ్మా? అందరూ తిన్నారా? అందరికీ కుర్చీలు వేసినారు, మోకాలు నొప్పులు రాకూడదని. అర్థమైందమ్మా? వ్యవసాయ పనులన్నీ బాగా జరుగుతున్నాయా? నేను ఒక రైతుని, రైతు కొడుకుని. నాకు పక్కనే కమ్మూరులోనే మా పూర్వీకుల, మా తాతగారి భూమి వ్యవసాయం ఉంది. నిన్నటి వరకు మొక్కజొన్న, శనిక్కాయ వేసింది, ఇప్పుడే తీసేసిన, అయిపోయింది. ముందుగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి అమ్మ, అనేక ఛానల్స్ ఉంటాయి, మనకు కళ్ళు అందరికీ ఉంటాయి, కానీ ఒక్కోరు తీక్షణం చూసే విధానం కూడా ఒక్కో రకంగా ఉంటుంది. ఒకరు మంచిగా చూస్తే ఒకరు చెడ్డగా చూస్తారు. అలా విధంగా ఛానళ్ళు కూడా అనేకం ఉంటాయి. కానీ ఎన్ని ఛానళ్ళు ఉన్నా కూడా ప్రజల కోసం ఈరోజు ముందుకొచ్చి ప్రజల మధ్యలో ఉంటూ ఈరోజు ప్రజల కష్టాన్ని తెలుసుకోవడానికి వచ్చినటువంటి ఛానల్ ఏదైనా ఉందంటే అది సామాన్యుల ఛానల్. సుమన్ ఛానల్ కాదు, సామాన్యుల ఛానల్. నేను ఈరోజు సగర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఛానల్లో ఏం చేస్తుంటారు? జనరల్గా న్యూస్ నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం, ఇక్కడ మాత్రమే జరిగే న్యూస్ రాస్తుంటారు. కానీ ఈరోజు మీరు చూస్తే ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి పెద్దలు రామకృష్ణారెడ్డి అన్న గారికి, ప్రభాకర్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా బాలసుబ్రహ్మణ్యం గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి అతి ముఖ్యమైన వ్యక్తి హంపన్న గారికి, అదేవిధంగా స్థానికులు చంద్ర గారికి, అదేవిధంగా మహిళా మాతృమూర్తులకు, మా స్టాఫ్, శ్రీలక్ష్మి మెడికల్ సెంటర్ స్టాఫ్కి పేరు పేరున ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. తొలి మెట్టు ఈరోజు బ్రహ్మాండంగా పడింది. ఎందుకంటే పెళ్లిళ్ళ సీజన్. ఈరోజు ఒక్కసారి మంచి ముహూర్తంలో సామాన్య ఛానల్ సుమన్ టీవీ ఈరోజు అడుగేసింది. కాబట్టి దాదాపు ఇలాంటి కార్యక్రమాలు 1000 మెడికల్ క్యాంపుల పైన చేయాల్సిందిగా నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు పబ్లిక్ లో అనేక మంది ఛానల్స్ ఉన్నారు, కానీ పబ్లిక్ కోసం పనిచేసే ఛానల్ సామాన్యుల ఛానల్. ఒకప్పుడు మనం ఈ టీవీ అంటే మీ టీవీ అనేవాళ్ళు, కానీ ఈరోజు సుమన్ టీవీ అంటే సామాన్యుల ఛానల్ అని మీరు కూడా ప్రతి ఒక్క చోట చెప్పండి. ఎందుకంటే సుమన్ టీవీ అంటే ఏమీ లేదు, మన ఇంట్లో, మన పక్కింట్లో, మన ఎదురింట్లో ఉండే అలాంటి ఛానలే ఇది కూడా. ఇది ప్రజల్లోకి వచ్చింది ఈరోజు. ఎందుకంటే ఆల్రెడీ 10 కోట్ల మంది పైన సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి ఛానల్ ఇది. ఆల్రెడీ 10 కోట్ల పైన ఇతర దేశాల్లో అనేక చోట్ల మన పిల్లలు అనేక మంది విదేశాలకు పోయి ఉంటారు. వాళ్ళు కూడా సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే సుమన్ టీవీ చూస్తుంటారు. ఈరోజు ఈ జిల్లాలో సుమన్ టీవీ యాజమాన్యానికి సంబంధించి ఈరోజు అనేక సందర్భాలుగా ఎంతో ఉత్సాహంతో జర్నలిజంలో ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా ఈ జల్లిపల్లి గ్రామానికి సంబంధించి మా వంతు సహాయ సహకారాలు సుమన్ టీవీ ఆధ్వర్యంలో ఎప్పటికీ ఎల్లప్పటికీ ఉంటాయని మనొక్కసారిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిందిగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ధన్యవాదాలమ్మా.